హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా G35 5G మొబైల్ అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 10th December 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫోను ఎవరైతే 10,000 రూపాయల లోపు మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారో, అది కూడా 5G మొబైల్, ఓకేనా, వాళ్ళకైతే ఇది 100% పర్ఫెక్ట్ మొబైల్ అనమాట. ఓకేనా, ఎందుకంటే దీంట్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వరకు అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అలాగే దీంట్లో 12 5G బ్యాండ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, కెమెరాలు కూడా పర్లేదు, మంచిగా ఉంటాయి. ఒకసారి చెప్తా, మొత్తం వినండి. ఓకేనా, ఎవరైనా 10,000 రూపీస్ రూపాయ కొనాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి, అది మీ ఇష్టం. సో ఈ మొబైల్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. బ్యాక్ చూసుకున్నట్టయితే వేగాన్ లెదర్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక సైడ్స్ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్మార్ట్ టచ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే చిన్న చిన్న వర్షం చినుకులు పడతాయి కదా, దానికైతే సర్వే అవ్వగలుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ చూసుకుంటే యునిసాక్ T760 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. 12 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. మీరు ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు మైక్రోఎస్డి కార్డ్ని పెట్టి, అది మీ ఇష్టం. సెకండ్ స్లాట్లో గుర్తుపెట్టుకోండి. 2 సిమ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక మైక్రోఎస్డి కార్డు ఒక సిమ్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 watts ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి USB Type-Cతో అయితే వస్తుంది. ఇది మొత్తం ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈజీగా 1 hour 30 minutes 1 hour 40 minutes అయితే పడుతుంది అని అయితే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఓకేనా, ఇక దీనికి కెమెరా సెటప్ చూసుకుందాము. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది యూజ్ చేసి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే 16 MP ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఓకేనా, ఇది బెస్ట్ అనమాట. అంటే ఈ బడ్జెట్లో 4K రికార్డింగ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇవ్వడం మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫీలింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వేగాన్ లెదర్తో వస్తుంది కాబట్టి. వేగాన్ లెదర్తో ఏమొస్తుంది, రెడ్ గ్రీన్ మాత్రమే వస్తుంది. బ్లాక్ కలర్ అయితే వేరే దాంతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ వచ్చేసి వేగాన్ లెదర్తో రావట్లేదు. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14తో వస్తుంది. ఇది వచ్చేసి మోటరోలా UI-తో అయితే రావడం జరుగుతుంది. 1 year Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.0కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. IP52 రేటింగ్ కూడా ఉంది. 7.99 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే 185 grams వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, నేను అడిషనల్ ఫీచర్స్ అయితే అన్ని చెప్పాను. ఏమైనా మిస్ అయినా మొత్తం కూడా ఒకసారి స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మనకు డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది. అలాగే 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంక తీసేయాలి, బడ్జెట్ ఫోన్ కాబట్టి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ఒకటే వేరియంట్ తీసుకొచ్చాను అనమాట, 4GB 128 GB. ఓకేనా, దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 9,999 రూపాయలకి అయితే వస్తుంది. వాళ్ళని కొనాలనుకున్న వారు ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే ఈ మొబైల్ని పర్చేజ్ చేయొచ్చు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే లీఫ్ గ్రీన్, అలాగే గువావా రెడ్, అలాగే మిడ్ నైట్ బ్లాక్, ఈ 3 కలర్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక ఇక్కడ ఏంటంటే రేపు వచ్చేసి రియల్మీ వాళ్ళు చైనాలో ఒక మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. అదే రియల్మీ నియో 7 మొబైల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వేరే పేరుతోనైతే, మరి వాళ్ళు నియో పేరుతో తీసుకొస్తారా లేదా తెలియదు, కానీ ఏ పేరుతో వచ్చినా రేపు మన ఛానల్లో వస్తుంది. ఏంటి, రియల్మీ నియో 7 అనమాట. సో మరి చైనా కంట్రీలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు. 90% రేపు వస్తుంది, రేపు రాకపోయినా ఎల్లుండి వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.